కలుగును గాక. ఏముందంట? తండ్రి, తండ్రి, తండ్రి అని ప్రార్థన చేస్తున్న కుమారుడు అడుగుతాడంట. శిష్యులతో ఏం చెప్తాడంటే, కొంచెం సేపు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. కొంచెం సేపు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. ఎవరైతే పేతురు, నువ్వు బండవి పాతాళ ద్వారంలో నీ ముందు నిలవజాలన్న పేతురు ఏం చేస్తాడంట? ఆ సమయానికి నిద్రపోతాడంట చక్కగా. దేవుడు మాట్లాడుతున్నాడు, దేవుడు కలుస్తున్నాడు, దేవుడు అన్ని చక్కగా ఏర్పాటు చేస్తాడు, దేవుడు తన సొంత చేతులతో ఆహారం పెడుతున్నాడు. అయినప్పటికీ కూడా పేతురు ఏం చేస్తాడంట? చక్కగా నిద్రపోతున్నాడంట. ప్రభు శోధనలో ప్రవేశించకుండా ప్రార్థన చేయి, ప్రార్థన చేయి, ప్రార్థన చేయని చెప్తున్నప్పుడు కూడా పేతురు ఏం చేస్తాడంట? నిద్రపోవడానికి ఎక్కువగా ఆయన ఇష్టపడ్డాడంట. చూసారా? ఎందువల్లంటే ఆయన చెప్తున్నాడు ఈ రోజు, పేతురు, నీ ఆత్మశక్తమే గాని శరీరం బలహీనంగా ఉందంటున్నాడు. ఏది అడ్డుపడుతుందంట శోధనలో పడడానికి మనుషుల్ని? ఏది ప్రేరేపిస్తుందంట? శరీరం. నీ శరీరాన్ని ఎప్పుడైతే నువ్వు అధికంగా ప్రేమించావో, నీ శరీరం గురించి ఎప్పుడైతే నువ్వు బతకడం ప్రారంభించావో, నీ శరీరాన్ని ప్రభు కంటే ఎప్పుడైతే గొప్పదనుకున్నావో, అప్పుడే ఏమవుతుందంట? నువ్వు శోధనని అనుభవించవలసి వస్తుంది. శోధనలో నువ్వు పడవలసి వస్తుంది. దేవునికి పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు చెప్తున్నాడు, నువ్వు నీ శరీరాన్ని, నీ భార్య బిడ్డల్ని నిన్ను ఎక్కువగా ప్రేమించుకుంటున్నావేమో, అందువల్ల ఈ శోధన, అందువల్ల ఈ కష్టం, అందువల్ల ఈ భయం నీ జీవితంలో. పరిశుద్ధ ఆత్మ దేవుడు ఈ రోజు నీకు సహాయం చేసి ఆ శోధన నుంచి బయట పెట్టును గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే చెట్ట చివరిగా ఉన్నారు, ఇంక శిష్యులారా నిద్రపోండి, ఇంక మీరు ఉండలేరు నాయన. ఎందువల్లంటే ఈ నిద్రని మీరు జయించలేరు కనుక, మీరు బలహీనలు కనుక పడుకోండి అయ్యా అన్నాడు. అంటే ఇది ఎంత బాధ, ఎంత వేదన, ఎంత గొప్ప. ప్రభు మాట్లాడుతున్నాడు చేతులతో, యోహానుతో, తన శిష్యులందరితో మాట్లాడుతున్నాడు. శోధనలో పడకుండా వీడు తప్పించడానికి నాయన ప్రార్థన చేయండి అంటున్నాడు ఈ రోజు. ఒకవేళ నిద్రను ఎక్కువగా నమ్ముకుంటున్నామేమో, తిండిని ఎక్కువగా నమ్ముకుంటున్నామేమో, ఒకవేళ ఈ లోకాన్ని ఎక్కువగా ప్రేమించేవేమో, ఈ లోకంలో ఉన్న వస్తువులను ఎక్కువగా ప్రేమించేవేమో, అందువల్ల నీకు నాకు ఈ శోధన. ఎవరైతే శోధనలో ఉన్నారో, ఎవరైతే బాధలో ఉన్నారో, వారిని లోకాన్ని ఎక్కువగా ప్రేమించడం వల్ల ఈ కష్టాన్ని తెచ్చుకున్నాం. ఇది నిజమండి. పరిశుద్ధ ఆత్మదేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ప్రార్థన చేయి, ప్రార్థన చేయి, ప్రార్థన చేయండి. మనమే రేపు చేద్దాం, ఎల్లుండి చేద్దాం, ఎల్లుండి నుంచి ఉపవాసం ఉంటాను, అవతల నుంచి ప్రార్థన చేస్తాం, అవతల నుంచి ఇంకా పరిశుద్ధంగా బతుకుతానని దేవుడిచ్చిన వరాన్ని, కృపని మనం పోగొట్టుకుంటున్నాం. అయ్యా, ఒక క్యాన్సర్ అనే వ్యాధి వస్తే అది మనిషిని తెలియకుండానే చంపేస్తుంది. అలాగే ఒక ప్రార్థన లేని తను ఏం చేస్తుంది అంటే ఒక ఆత్మీయుని చంపేస్తుంది. ఆమె ప్రార్థన చేయడు, రేపు చేద్దాం, ఒక గంట పోయిన తర్వాత చేద్దాం, ఇంకో 3 గంటలు పోయిన తర్వాత చేద్దాం, ఇంకో 4 గంటలు పోయిన తర్వాత చేద్దాం, ఇంకో 5 గంటలు పోయిన తర్వాత చేద్దాం అనుకుని ఏం చేస్తాడంటే ఈయన సంపూర్ణంగా ఏం చేస్తాడు? ఈయన ఆ ప్రాంతంలోంచి పడిపోయి నశించుకోవడానికి కారణం అవుతుందంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక.